మనము దేవుని మాటగా కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనము చెప్పాలంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. మనం అర్హత ఉన్నవారము లేనివారమని కూడా చూడకుండా లోకాన్ని అంతటినీ ప్రేమించాడు. మన ఎడల తన ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే తన ఎడల భయభక్తులు గల వారిని మరి ఎక్కువగా జాలి పడుతున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అవునండి జాలిపడేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఉదాహరణకి మనము యోహాను సువార్తలో ఆయన సిలువ వేసే సమయంలో గెత్సెమనే తోటలో జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇస్కరియోతు యూద ఆయన చుట్టూ సైనికులందరినీ తీసుకుని వచ్చినప్పుడు వారికి ఏం చెప్తారంటే నా శిష్యుల్ని వారిని పోనివ్వండి, మీకు కావాల్సింది నేను, నా వలన నా శిష్యులను ఇబ్బంది పెట్టద్దు అని తన శిష్యుల ఎడల జాలి చూపించి వారిని కాపాడే ప్రయత్నం చేశాడు. మరి అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన దేవుడిగా ఉన్నాడు, నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉన్నాడని గ్రహించి మన ఎడల జాలి చూపించే దేవుడిగా ఉన్నాడు, మన ఎడల దయ చూపించే దేవుడిగా ఉన్నాడని గ్రహించి ఆయన మార్గంలో నడుచుకునే వారిగా ఉందామా? థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.